9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనము నుంచి 35వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనము నుంచి 35వ వచనం వరకు. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతన్ని చంప ప్రయత్నము చేసిరి గాని కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏళ్ల నుండి మంచం పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుషుని చూచి, వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో మీరు చేసిన సహాయమును బట్టి స్తుతిస్తుంటున్నాం. చదవబడిన వాక్య భాగములో నుంచి కొద్ది నిమిషాలు నీ వాక్యం వినాలని ఆశిస్తున్నాము. మీరు మాట్లాడే దేవుడవు, నీ స్వరాన్ని మాకు వినిపించండి, మా హృదయాలను తృప్తిపరచండి. నీ దాసుడు బలహీనుడు, శిలువ చాటును మెరుగుపరచండి. నీ నామ మహిమార్థమై వాడుకొనమని బైబిల్ పఠనమంతట్లో నీ సహాయం కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము ఈ 9వ అధ్యాయంలో సౌలు దేవుని ప్రజల్ని హింసించడానికి దమస్కు వస్తున్నాడని, అయితే ప్రేమ కలిగిన దేవుడు దమస్కు సమీపంలోనికి రాగా దేవుడు సౌలును దర్శించి సౌలును ఏం చేశాడో రక్షించాడని చెప్పుకున్నారు. సౌలు దేవుని ప్రజల్ని హింసించడానికి వస్తున్నప్పుడు సౌలును ప్రభువు దర్శించి రక్షించిన తర్వాత సౌలు జీవితం మారిపోయింది. ఏ ప్రజలనైతే హింసించడానికి వచ్చాడో ఆ ప్రజలతో కలిసి యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు అని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. వాస్తవంగా దమస్కు సౌలు వచ్చిన ఉద్దేశం వేరు, ఇప్పుడు ఆయన చేస్తున్న పని వేరు. దేవుని కార్యాలు అట్లే ఉంటాయి. దేవుడు గొప్పవాడు, మనుషులు అనుకుంటారు కానీ ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పలేం. సౌలు సంఘాన్ని హింసించాలనుకున్నాడు కానీ ఏ సంఘాన్ని హింసించాలనుకున్నాడో ఆ సంఘానికి మూలమైన దేవుని నమ్ముకొని ప్రభువే నిజమైన
దేవుడు అని దమస్కులో ప్రకటిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే సౌలు ప్రభువుని నమ్మి ప్రభువు గురించి దమస్కులో ప్రకటిస్తున్నాడో, దమస్కులో ఉన్న యోధులు అతని మీద ఏం చేశారు? కోపపడ్డారు. అతని మీద పగబట్టి, వీడేంది ఇంతకాలం మనతో ఉండి ఇప్పుడు ఏ ప్రభువు పిల్లలనైతే హింసించాడో ఆ ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నాడని దమస్కులో ఉన్న యోధులు పౌలుని ఏం చేయాలనుకున్నారు? చంపాలి అనుకున్నారు. అప్పుడు దేవుని ప్రజలు, ప్రభు శిష్యులు గోడ మీద నుంచి, గంపలో నుంచి ఏం చేశారు? కిందకి దింపినారు. ఎప్పుడైతే దమస్కులో నుంచి, అక్కడున్న యోధుల నుంచి పౌలు తప్పించుకున్నాడో, అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేముకి. చూడండి 26వ వచనం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. సౌలు దమస్కు నుంచి యెరూషలేముకు వచ్చినాడు. యెరూషలేముకు వచ్చి ఎవరిని కలుసుకోవాలనుకున్నాడు? శిష్యులంటే దేవుని ప్రజలు. వాస్తవంగా ఒకప్పుడు ఇదే సౌలు యెరూషలేములో ఎవరిని కలుసుకున్నాడు? యోధా మత నాయకులను. వాళ్ళని కలుసుకొని వాళ్ళతో సహవాసం చేసిన వాడు. ఇప్పుడు ప్రభువుని నమ్మిన తర్వాత యెరూషలేముకు వచ్చి ఎవరిని కలుసుకుంటున్నాడు? శిష్యులను, అనగా దేవుని ప్రజల్ని కలుసుకుంటున్నాడు. దేవుని నమ్మిన వారు ఎక్కడికి పోయినా ఎవరిని కలుసుకోవాలండి? దేవుని పిల్లల్ని. సాధారణంగా దేవుని పిల్లలు ఎక్కడికి పోయినా ఫస్ట్ ఏం చేస్తారండి? ఇక్కడ మన మందిరం ఎక్కడ ఉంది, అక్కడ వారములో ఏమేమి కూడికలు జరుగుతాయి, దేవుని పిల్లలతో మనకు సహవాసం కలిగి ఉండాలని ఆశిస్తాం. అంతకుముందు సౌలు ప్రభు నమ్మకం ముందు యోధులతో కలిసేవాడు, యోధా మత నాయకులతో కలిసి తిరిగేవాడు. అయితే ఇప్పుడు యెరూషలేముకు వచ్చిన తర్వాత సౌలు యొక్క సహవాసం మారిపోయింది. అది ప్రభువుని నమ్మిన తర్వాత మన సహవాసం ఏం కావాలి చెప్పండి? మారిపోవాలి. యేసుక్రీస్తుని నమ్మకం ముందు మనము లోకములో అందరితో తిరిగినాం కదా. ప్రభువుని నమ్మిన తర్వాత మన సహవాసము మారాలి. చూడండి అపోస్తలుల కార్యములు, లేకపోతే యోహాను సువార్తకు రండి. ముందు యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 9-10 వచనాలు. యోధులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసుటకు చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చును. తొమ్మిదవ వచనములో యోధులలో సామాన్య జనులు లాజరును చూశారు, యేసుక్రీస్తుని చూశారు. చూడగానే వాళ్ళు యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో అర్థమైంది. చనిపోయి 4 దినాలైన వ్యక్తిని లేపడం అది సామాన్యమైన విషయం కాదు. అందుకనే ఆ సామాన్య యోధులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి 10వ వచనములో అతనిని బట్టి యోధులలో అనేకులు తమ వారిని ఏం చేశారు? విడిచి. అంతకుముందు వారు ఎవరెవరితో తిరిగేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు, వాళ్ళని ఏం చేశారు? ఇప్పుడు విడిచిపెట్టేశారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం.
ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఏం కావాలి? మీరు రక్షించబడిన తర్వాత మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ప్రభువుని నమ్మిన తర్వాత మన సహవాసం వేరై ఉండాలి. మన సహవాసం దేవుని పిల్లలతో అయి ఉండాలి. దేవుని పిల్లలతో మన సహవాసం. అంతకుముందు మన సహవాసం వేరు, ప్రభువుని నమ్మిన తర్వాత మన సహవాసము వేరు. సౌలు యెరూషలేం వచ్చిన తర్వాత శిష్యులను వెతుకుతున్నాడు, వాళ్ళని కలుసుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన రక్షించబడిన వాడు, శిష్యుడిగా మారినవాడు. అందుకనే దేవుని పిల్లల సహవాసం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభువుని నమ్మకం ముందు మనం లోకములో తిరిగాం, అనేకులతో సహవాసం చేశాం. కానీ రక్షించబడిన తర్వాత మన సహవాసం మారాలి. చాలామంది రక్షించబడిన ఎక్కడుంటారు? తాగుబోతులతోనే సహవాసం. రక్షించబడిన మోసం చేసే వాళ్ళతోనే సహవాసం. అన్యాయస్తులతో, అక్రమస్తులతో సహవాసం. అందుకే బైబిల్లో ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని. నువ్వు మంచోడివే, నీ సహవాసం మంచిది కాకపోతే నిన్ను సహవాసం ఏం చేస్తుంది? చెడగొట్టేస్తుంది. చూడండి, కొరింథీ పత్రిక ఆ మాట చదవండి, 15వ అధ్యాయం, ఎన్నో వచనం? 33వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మన సహవాసం సరిగా లేకపోతే ప్రియులారా, చెడ్డ సహవాసం మనల్ని ఏం చేస్తుంది? మన మంచి జీవితాన్ని పాడు చేస్తుంది. లోతు ఎందుకు చెడిపోయినాడు? లోతు కుటుంబం ఎందుకు నాశనమైంది? భక్తి కలిగిన అబ్రహాము సహవాసం నుంచి వేరైనందుకే. యోనాతాను ఎందుకు చచ్చిపోయినాడు? దావీదు మంచివాడని తెలుసు, కానీ తండ్రిని విడిచి దావీదుతో రాకుండా చెడ్డవాడు మా తండ్రి అని తెలుసు కూడా ఆయన్ని పట్టుకున్నాడు. ఆయనతో కూడా ఈయన చచ్చినాడు. అందుకే మన సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రియులారా, చాలామంది ఏం చేస్తారంటే వాడు చెడ్డవాడని తెలుసు కూడా ఫెవికల్ కంటే పవర్ఫుల్గా అతుక్కుంటారనమాట. పెన వేసుకుని ప్రాణం పెన వేసుకుంది అంటారు కదా, ఏమంటారు? యోనాతాను దావీదుల పెన వేసుకుంటే రావాలి కదా, మరి మళ్ళీ సౌలుతో ఏం పని? కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. గమనించండి, ఇక్కడ మన సహవాసం అయితే ఒకటి తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సహవాసము ఎవరితో అంట? 3వ వచనంలో 3 విషయాలు చెప్పబడ్డాయి. మాతో కూడా మీకు, ఇది దేవుని పిల్లల సహవాసం. తర్వాత మన సహవాసం అయితే తండ్రితో కూడా, తండ్రి అయిన దేవునితో, తర్వాత ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో. మన సహవాసము దేవుని పిల్లలతో, దేవునితో, ప్రభు అయిన యేసుక్రీస్తుతో మన సహవాసం ఉండాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుని పిల్లల సహవాసాన్ని మనము కోరుకోవాలి. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షించబడి మనం ఒంటిగా ఉండొద్దు. జ్ఞాని సొలొమోను అన్నాడు ప్రసంగి గ్రంథంలో, ఒంటిగాడై ఉండుట కంటే 2 కూడి ఉండుట మేలు అన్నాడు. ఎందుకు అంటే శత్రువు వచ్చినప్పుడు 2 కలిసి ఏం చేయొచ్చు? ఎదిరించవచ్చు. ఒంటిగాడైతే శత్రువును ఎదిరించలేడు. ప్రభువుని నమ్మిన తర్వాత మనకు సహవాసం చాలా ప్రాముఖ్యమైంది.
రక్షించబడిన విశ్వాసికి సాతాను అనే శత్రువు ఉన్నాడు. సాతాను దూతలు మనకు శత్రువులుగా ఉన్నారు. ఎఫెసీ 6వ అధ్యాయంలో అదే అంటాడు, మీరు పోరాడునది ఆ శరీరులతో కాదు, ఆకాశ మండలమందు ఉన్న దురాత్మల సమూహం. అందుకే మనము ఎట్లుండాలంటే దాని పై వచనంలో చెప్తాడు, తుదకు ప్రభువును బట్టి ఏమంటాడు అట్లా చదవండి. ప్రభువును బట్టి ప్రభు యొక్క మహాశక్తి, ఆ మాట గుర్తుపెట్టుకోండి. శత్రువును ఎదుర్కోవాలంటే ప్రభు యొక్క మహాశక్తి మనకు అవసరం. ప్రభు యొక్క మహాశక్తి ఎక్కడ ఉంటుంది? సంఘము ద్వారానే మనం పొందుతాం. సంఘం ఆయన శరీరం. ప్రియులారా, సంఘానికి ఆయన శిరస్సు. ఆయన జీవం అనేది సంఘం అనే అవయవాలకు ప్రవహిస్తుంది. అవయవం వేరైపోతే ఒంటిగా ఉండలేదు. చెయ్యి వేరైపోయింది అనుకోండి, ఎండిపోతే జీవం ఉండదు, ఎదగలేదు. అందుకే మనము సహవాసములో ఉండాలి. సహవాసం ముఖ్యమైనది. ప్రభువుతో సహవాసం చేస్తే యోబు గ్రంథములు ఉంది, ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు మేలు కలుగును, అలాగూ సమాధానం. 22వ అధ్యాయం యోబు గ్రంథం 22:21 చదవండి. ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకేం కలుగుతుంది? 1 సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుని సహవాసం అనేది మనకు సమాధానం ఇస్తుంది, మనకు మేలు కలుగజేస్తుంది. అందుకనే రక్షించబడిన విశ్వాసి దేవుని పిల్లల సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి దూరమైనాడు. ఇంటికి దూరమైన కార్యం ఏమీ లేదు చెప్పండి, సంతోషం లేదు. పోయేటప్పుడు ఏమనుకున్నాడు? ఇక్కడే నాకు సంతోషం లేదనుకున్నాడు. ఎందుకు? నా తండ్రి ఇంటిలో ఏమున్నాయి? కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఇట్లాగే సంఘంలో కొన్ని కండిషన్లు ఉంటాయి, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి. అందుకనే ఆయన అనుకున్నాడు, ఇంట్లో ఉంటే నా తండ్రి ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని కొన్ని రూల్స్ పెడుతున్నాడు. కాబట్టి స్వేచ్ఛ అంటే ఎవరు అడగకుంటే స్వేచ్ఛ అనుకున్నాడు. స్వేచ్ఛ అంటే అది కాదు. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఎవరికి లోబడి ఉండాలో వారికి లోబడి ఉండడమే స్వేచ్ఛ. కొంతమంది ఏమనుకుంటారంటే నా పైన ఎవరు ఉండొద్దు అనుకుంటారు. ఎవరు ఉండకపోతే నిన్ను ఎవరు కంట్రోల్ చేయరు. కంట్రోల్ చేయకపోతే స్వేచ్ఛ కాదు. ఆ స్వేచ్ఛ ఏమైందంటే నిన్ను నాశనానికి తీసుకుపోద్ది. అందుకే బైబిల్లో కొన్ని మన పైన కొన్ని అధికారాలు పెట్టాడు, కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు పెట్టాడు. మనకి ఇవన్నీ లేకపోతే మనం ఏమవుతామంటే బైబిల్ ఉంది, అదుపు లేని బాలుడు ఏమవుతాడంట? అదుపు లేనివాడు చెడిపోతాడంట. మనకు దేవుడు కొన్ని మన మీద కొన్ని అధికారాలు పెట్టాడు, కొన్ని నియమాలు, పద్ధతులు పెట్టాడు. వాటికి లోబడి ఉంటేనే మన క్షేమం. అదుపు లేకపోతే మనం చెడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా పైన ఎవరు పెద్దవాళ్ళు ఉండి నువ్వు ఇట్లా ఉండాలి బ్రదర్ అని చెప్పేవాళ్ళు ఉంటే నేను జాగ్రత్తగా ఉంటాను. ఎవరు నాకు చెప్పేటోళ్ళు లేరు అనుకోండి, ఏమైపోతుంది చెప్పండి? ఇక నాకు చెప్పేటోళ్ళు లేకపోతే ఇక నేను చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకనే ప్రియులారా, ఈ కుమారుడు తండ్రి ఆధీనంలో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయినాడు. స్వేచ్ఛ అనుకున్నాడు, మొత్తం పాడు చేసుకున్నాడు. చివరికి నెమ్మది లేకుండా అయిపోయింది. ఎట్లయిపోయినాడు అంటే పందుల పొట్టు తిందామనుకుంటే అది కూడా దొరకలేదు. ఎంత విచారం. అప్పుడు అనుకున్నాడు, నా తండ్రి ఇల్లే బాగుంది, నేను ఎంత పొరపాటు చేశానని తండ్రి ఇంటికి వచ్చినాడు. ప్రియులారా, తండ్రి ఇల్లు అనేది సంఘమే. సావాసానికి వేరుగా పోతే మనకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఏది ఏమైనా దేవుని సంఘంలో మనం ఉండాలి, సహవాసంలో ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది అంటారు, అన్న ఆడ మందిరం బాగాలేదన్న అంటే బాగాలేకపోతే నీకేమైంది? సమయాల కాలంలో ఏలి కుటుంబం బాగాలేదు, మరి సమయాలు లేడాడా? వాళ్ళు చెడిపోయినారు, కానీ సమయాలు ఏమైనాడు? అంతకంతకు ఇంకా వర్ధిల్లినాడు, ఎదిగినాడు. ప్రియులారా, మనం ఎప్పుడైతే మనుషుల వైపు చూస్తామో
అప్పుడే మన ఆత్మీయ జీవితం నాశనం అయింది. లోకంలో రకరకాల ప్రజలు ఉంటారు, వాళ్ళని మనం గమనించవద్దు. ఎవరైనా మనకు మాదిరిగా తీసుకునే వ్యక్తులు, భక్తి కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని మాదిరిగా పెట్టుకోవాలి, లేకపోతే యేసుక్రీస్తే మన మాదిరి, అంతే. కాబట్టి ఆ విధంగా సౌలు యెరూషలేము వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేశాడంటే శిష్యులను కలుసుకోవాలనుకున్నాడు. ఎందుకు? ఒకప్పుడు ఇదే శిష్యులను కొట్టినాడు, ఇదే శిష్యులను బెదిరించినాడు, ఇదే శిష్యులను ఇబ్బంది పెట్టినాడు. అయితే ఇప్పుడు రక్షించబడి ఈయన శిష్యుడు అయ్యాడు కాబట్టి శిష్యులతో ఏం చేయాలి? సహవాసం. సౌలు జీవితంలో మొదటిగా రక్షించబడిన తర్వాత సహవాసం మారిపోయింది. అంతకుముందు యోధా మత నాయకులతో సాహసం చేసి ఈయన ఇప్పుడు ఏమైపోయినాడంటే శిష్యులతో, దేవుని పిల్లలతో కలుసుకొని సహవాసం చేయాలనుకుంటున్నాడు. తర్వాత అదే వచనంలో సహవాసం కలుసుకోవాలని ప్రయత్నం చేస్తే అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఈయనేమో కలుసుకుందామని యత్నం చేస్తే ఈ శిష్యులు ఆయన చూసి ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఎందుకు భయమో చూడండి, 8వ అధ్యాయము. ఇది అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు చాలమ్మ. యెరూషలేములో సంఘానికి ఏం కలిగింది? గొప్ప హింస. ఎవరి వలన? 3వ వచనం. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి, 1వ వచనములో యెరూషలేములోని సంఘానికి ఏంటి? మామూలు హింస కాదు, గొప్ప హింస. 3వ వచనానికి వస్తే ఆ హింసకి కారకుడు ఎవరు? సౌలు. యెరూషలేములో సంఘాన్ని హింసించిన వాడు. 9వ అధ్యాయము 12వ వచనం, లేక 13 చదవండి, 13 చదవండి. అందుకననయ్య ప్రభువా, ఏ మనుషుడు? సౌలనే మనుషుడు. ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. సౌలు ఎవరంటే యెరూషలేములో ఉన్న సంఘాన్ని హింసించిన వాడు, పాడు చేసిన వాడు. యెరూషలేములో పరిశుద్ధులను ఎంతో కీడు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినవాడు. అయితే ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఆ శిష్యులనే కలుసుకోవాలనుకుంటుంటే ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? భయపడిపోతున్నారు. రెండవ సంగతి ఏంటంటే సౌలు ఒకప్పుడు ఎవరండి? పాడు చేసేవాడు, కీడు చేసేవాడు. అయితే ప్రభువుని నమ్మిన తర్వాత ఏమైపోయినాడు? మంచోడైపోయినాడు. క్రైస్తవ్యం అంటే ఏంటి? చెడ్డవాడు బాగు అవడం. కానీ నేడు ఏం పెట్టారు? దానికి మతం అని పెట్టినారు. క్రైస్తవ మతం కాదు, మంచి మార్గం. సౌలు ప్రియులరా అంతకుముందు చెడ్డవాడుగా ఉన్నాడు, మనుషులను పాడు చేసేవాడు, కీడు చేసేవాడు. క్రీస్తుని నమ్మిన తర్వాత మంచి వ్యక్తిగా మారిపోయినాడు. ఇదే క్రైస్తవ్యం అంటే. ప్రియులరా చాలామంది క్రైస్తవ్యం అంటే దానికి ఒక ముద్ర వేసేసినారు. ఏమనంటే ఇది ఒక మతం అని, మతంలో మారుస్తున్నారని. ఒకప్పుడు నేను కూడా అట్లే అనుకున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊరికి సువార్తకు వచ్చినారు, నాకు గుర్తుంది. నేను అప్పుడు గోటీలు ఆడుకుంటున్నా, రామాలయం దగ్గర గోటీలు ఆడుకుంటుంటే మా వీధికి వచ్చారు సువార్త చెప్పడానికి. వచ్చినప్పుడు నేను చిన్న పిల్లోని గోటీలు ఆడుకుంటా, అప్పుడు మన హెబ్రోను వాళ్ళే మైకి పెట్టుకొని సువార్త చెప్పుకుంటూ వస్తుంటే పిల్లలందరూ ఎవరా వీళ్ళు అని అడుగుతారు. అడిగితే నేను అన్నాను, యేసు మతపోలురా. ఎవరు వీళ్ళు? యేసు మతపోళ్ళు. ఒరే అయ్యింటే మనల్ని ఏం చేస్తారు? మెల్లగా మతంలో చేర్చుకొని వాళ్ళు మన మీద ఏం చేస్తారు? అజమాయిషీ చేస్తారా. మనం వినొద్దు, మన ఆట మనం ఆడుకుందాం అన్నోండి. ఒకప్పుడు నేను కూడా మతం అనుకున్నాను. కానీ ప్రభు
నన్ను దర్శించిన తర్వాత నాకు అర్థమైంది ఏమనంటే క్రైస్తవ్యం అనేది మతము కాదు. పౌలు ప్రియులారా సౌలుగా ఉన్నప్పుడు చెడ్డవాడు, భయంకరమైన చెడ్డవాడు. ప్రభువుని నమ్మిన తర్వాత మంచి వ్యక్తిగా మారినాడు. అదే క్రైస్తవ్యం అంటే. క్రీస్తు చేసే పని ఏంటంటే ఒక చెడిపోయిన వాడిని ఏం చేస్తాడు? మంచి వ్యక్తిగా మారుస్తాడు. ప్రియులారా, ఎంత చెడిపోయిన మానవుడినైనా ప్రభు దగ్గరకు వస్తే ఆయన బాగు చేసేవాడు. అందుకే పౌలు ఒకప్పుడు క్రీస్తు పేరు వింటేనే భయంకరంగా మండిపోయేవాడు. అయితే తిమోతికి పౌలు పత్రిక రాస్తూ అంటాడు ఏమని? 1 తిమోతి 1:15లో యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు. అంతకుముందు అనుకున్నాడు మతాన్ని స్థాపించేదానికి అనుకున్నాడు. అయితే తర్వాత ఏమన్నాడంటే, తిమోతి, యేసు క్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించేదానికి. ఆ పాపుల్లో నేనెవరిని? ప్రధాన పాపిని అంటాడు. చివరిలో పాపుల లిస్టు రాయాల్సి వస్తే ఫస్ట్ పేరు నా పేరు వస్తుంది అక్కడ. అంత దుర్మార్గుని, అంత దుష్టుని నా మీద కనికరాన్ని చూపించి నన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ప్రియులారా, రెండవ తలంపు ఏంటంటే శిష్యులు భయపడంతటి చెడ్డవాడిని క్రీస్తు ఏం చేశాడు? మంచి వ్యక్తిగా మార్చినాడు. అదే క్రీస్తు చేసే కార్యం. ప్రియులారా, క్రీస్తుని నమ్మిన తర్వాత చెడిపోయిన మనము మంచి వ్యక్తులంగా మారాలి. క్రైస్తవులు అంటే ఏమని చెప్పుకోవాలి? చెడ్డోళ్ళు అని చెప్పుకోకూడదు. మనం మంచివారం అనే మంచి సాక్ష్యం ఉండాలి. తర్వాత వచ్చిన 27. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియో ప్రభు అతనితో మాట్లాడిననియో అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించననియో వారికి వివరముగా తెలియపరిచెను. 26వ వచనములో మొదటిగా సౌలు శిష్యులను కలుసుకునే ప్రయత్నం చేశాడు. అంటే శిష్యులతో సావాసం చేయాలని చూస్తున్నాడు. రెండవది, శిష్యులేమో ఆయన చూసి భయపడుతున్నారు. ఎందుకంటే సౌలు భయంకరుడు కాబట్టి భయపడి ఆయన కలుసుకోకుండా దూరం పోతున్నారు. అంటే ఆ భయపెట్టే వ్యక్తి మంచి వ్యక్తిగా మారాడని వీళ్ళకు తెలియదు. క్రీస్తు చేసే పని ఏంటంటే మనుషులను భయంకరంగా ఇబ్బంది పెట్టే వ్యక్తులను మంచి వ్యక్తులుగా మార్చేదే క్రైస్తవ్యం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే క్రీస్తు అనేసరికి రకరకాలుగా ఊహించుకుంటాం. యేసుప్రభు అన్నాడు, జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే శిష్యులు చెప్పినారు, ఒకటి కాదు రకరకాలుగా అనుకుంటున్నారని చెప్పి. ఒకరేమో ఏలియా అని, ఒకరేమో ఇర్మియా అని, ఒకరేమో ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకుంటున్నారు. ఈరోజు కూడా యేసు అని పేరు వినగానే ఇశ్రాయేల్ దేవుడు అని ఒకరు అంటారు, ఒకరేమో అమెరికా వాళ్ళ దేవుడు అంటారు, ఇంకొకరేమో ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అంటారు, ఇంకొకరేమో తక్కువ కులస్తుల దేవుడు అంటారు. అంటే అట్లా వాళ్ళు మాట్లాడినారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి దేవుడు బొత్తిగా తెలియదని. అంటే ఇంగ్లీష్ వాళ్ళకు ఒక దేవుడు, తమిళ వాళ్ళకు ఒక దేవుడు, తెలుగు వాళ్ళకు ఒక దేవుడు ఇట్లుంటారా? రంగును బట్టి దేవుళ్ళు ఉంటారా? ప్రాంతాన్ని బట్టి దేవుళ్ళు ఉంటారా? దేవునికి ఈ ప్రాంత భేదాలు ఉంటాయా? మనుషులకు ఏమో కానీ దేవునికి అట్లా ఉండవు. సూర్యుడు ఎట్లా ఒక్కడో దేవుడు కూడా ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. కనుకనే ప్రియులారా, సౌలు భయంకరుడు, ఆయన మారాడని వీళ్ళు గ్రహించలేదు. అయితే 27వ వచనంలో బర్నబా అతనిని దగ్గరికి తీసి, ఆ మాట చాలా చక్కని మాట. ఇప్పుడు బర్నబా సౌలును దగ్గర తీయాలంటే బర్నబాకి ఎంత ధైర్యం ఉండాలి కదా. ఏమో ఇడు మారిండో లేదో, తీర దగ్గర తీసిన తర్వాత నన్నే
ఏమైనా చేస్తే నిజంగా బర్నబా పేరుకు తగినట్లే బైబిల్లో కనపడతాడు. బర్నబా అంటే ఆదరణ పుత్రుడు. చూడండి 4వ అధ్యాయం, ఇదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు. హెచ్చరిక పుత్రుడు అని ఒకటేసి కిందేముంది, ఆదరణ పుత్రుడు. బర్నబా అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి హెచ్చరిక పుత్రుడు, రెండవది ఆదరణ పుత్రుడు. బర్నబా ఆదరించేవాడు. మీరు అపోస్తుల కార్యాల తర్వాత మనం వెళ్తాం. బర్నబా దేవుని పిల్లల్ని ఏ విధంగా ఆదరించాడు. ఇప్పుడు సౌలు రక్షించబడ్డాడు అంటే యూదుల దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, చంపాలనుకుంటున్నారు. ఇటు శిష్యుల దగ్గరికి వద్దామంటే వీళ్ళు భయపడిపోతున్నారు. ఇప్పుడు ఒక్కడైపోయినారు, ఎవరు ఆదరిస్తారు ఆయన్ని? అయితే బర్నబా ధైర్యం చేసినాడు, అతన్ని దగ్గరకు తీసుకున్నాడంట. బర్నబాతో ఉంచుకున్నాడు. బర్నబా ఆదరించినాడు సౌలును. నువ్వేం భయపడకు అని ధైర్యపరిచినాడు. బర్నబా సౌలును ప్రోత్సాహపరిచినాడు. ప్రియులారా, ఇదే సౌలు తార్సుకు వెళ్ళిన తర్వాత సౌలు ఎట్లున్నాడని బర్నబా విచారించి మళ్ళీ తీసుకొని వస్తాడు. తర్వాత మనం చూస్తాం. అంటే బర్నబా ఏంటంటే కొత్తగా నమ్మి ఇబ్బందులు పడే దేవుని పిల్లల్ని ఏం చేసేవాడు, దగ్గరికి తీసుకునేవాడు. వాడిని ధైర్యపరిచి ప్రభువులో ఆదరించి నిలబెట్టేవాడు. మనం కూడా ఎట్లుండాలి చెప్పండి? ప్రభువుని నమ్మి సౌలు వలె ఇబ్బంది పడేవారిని మనం ఏం చేయాలి? మనం వాళ్ళని ఆదరించాలి, ధైర్యపరచాలి. నేను ప్రభువుని నమ్ముకున్న కొత్తలో భయంకరమైన శ్రమలు వచ్చినాయి. భయంకరమైన శ్రమలు. ఇటు బంధువులు దూషిస్తున్నారు, స్నేహితులు దూషిస్తున్నారు. కనపడిన వాళ్ళందరూ ఏమిరా అని చీకొట్టే వాళ్ళే కానీ ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితిలో దేవుని సంఘం ఏం చేసిందంటే ఆదరించింది. లేకపోతే మళ్ళీ నేను లోకంలోకి పోయేవాడిని. దేవుని పిల్లలు ఎట్లుండాలంటే నమ్మి శ్రమల గుండా ఒంటరిగా దుఃఖంలో ఓదార్పు లేక ఉన్నవారిని మనం దగ్గర తీసుకొని మనం ఆదరించే వారం ఉండాలి. ఎందుకంటే మన ప్రభువే ఎవరండి? ఆదరించేవాడు. అందుకే బైబిల్లో ఒకని తల్లి ఒకనిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించను. మన దేవుడు మనల్ని ఆదరించేవాడు. ఎందుకు మనం ఆదరించబడ్డామంటే దుఃఖంలో ఉన్నవారిని మనం కూడా ఆదరించడానికి. అందుకనే సౌలు అటు యూదులు చంపాలని చూస్తున్నారు. మనం బైబిల్లో కొన్ని మాటలు చదువుతాం కానీ అవి ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించండి. అటు దమస్కులో చంపబోతేనే తప్పించుకొని వచ్చినాడు. యెరూషలేములో కూడా ఆయనకి కిందకి మనం చదువుతాం, ఆయన చంపాలని యూదులు చూస్తున్నారు. సౌలు తన మతస్థులు చంపుతారేమని ఒక పక్క భయం ఉంది. ఇటేమో సంఘముతో కలుసుకుందామంటే వీళ్ళేమో భయపడి రానియడం లేదు. ఒంటరి వాడైపోయినాడు. ఎట్లుంటుంది చూడండి. ఎంత కంగారు, భయము, వణుకు. అలాంటి పరిస్థితుల్లో బర్నబా ఏం చేశాడంటే సౌలును దగ్గరికి తీసినాడు, సౌలును ఆదరించినాడు. సౌలును విశ్వాసములో స్థిరపడడానికి బర్నబా ఒక సాధనంగా వాడబడ్డాడు. మనం కూడా ప్రియులారా ప్రభువుని నమ్మి ఒంటరి వారై అందరి చేత ద్వేషించబడి నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్న వారిని మనం దగ్గరగా తీయాలి, వారిని ఆదరించాలి, వారిని ధైర్యపరచాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే బాధలో ఉన్న వారిని మనం వదిలేస్తాం కదా. వదిలేస్తే వాళ్ళు ఇంకా కుంగిపోతారు. ప్రభుకు దూరమయ్యే అవకాశం కూడా ఉంది. అందుకనే ఈ బర్నబా ఏం చేశాడంటే దగ్గరకు తీశాడు. అతను ఏం చేశాడు? అపోస్తలుల యొద్దకు తోడుకొని
వచ్చాడు. వచ్చి ఏం చెప్తున్నాడు? అతడు త్రోవలో ప్రభువును చూచిననియో, దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించననియో వారికి వివరంగా తెలిపాను. ఒకవేళ వాళ్ళు అనిండొచ్చు, అయ్యా బర్నబా, నువ్వు జాగ్రత్త, ఈయన దగ్గర పెట్టుకున్నావు, వీడు సామాన్యుడు కాదు అంటే ఆయన ఎంత గట్టిగా చెప్పింటాడు. లేదండి, మారాడు. సౌలు కాదు, ఇప్పుడు ఆయన దేవుని బిడ్డగా మారిపోయినాడు. ఆయన జీవితం మారింది. దమస్కులో ఆయన మారినట్టు ఆధారాలు ఉన్నాయి అని ఈ విషయాలని చెప్పినాడు. చెప్పి అపోస్తులకు పరిచయం చేసినాడు. అపోస్తుల దగ్గర తీసుకెళ్ళి అపోస్తులతో కల్పించిన వాడు. తర్వాత 28వ వచనం, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతన్ని చంపయత్నము చేసిరి గాని. చూడండి 28వ వచనములో, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు. ఎవరితో? శిష్యులతో, అపోస్తులతో, దేవుని పిల్లలతో. ఇప్పుడు దేవుని పిల్లలకు సౌలు దగ్గర కావడానికి ఎవరండి కారణము? బర్నబా సౌలుని దేవుని పిల్లలకి దగ్గరయ్యేటట్లు చేశాడు. దేవుని పిల్లలు ఆయన్ని చేర్చుకున్న తర్వాత దేవుని పిల్లలతో వచ్చుచు పోవచ్చు. సౌలు ఏం చేస్తున్నాడు? ప్రభు నామమును ధైర్యముగా బోధించచ్చు. ఈ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆల్రెడీ యేసుక్రీస్తు నామమును గురించి బోధిస్తేనే అక్కడ ఏం చేశారు? చంపడానికి చూస్తే తప్పించుకొని వచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ యెరూషలేములో అదే మొదలు పెడుతున్నాడు. ఎట్లా మొదలుపెట్టాడు? ధైర్యంగా బోధిస్తున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకేమిస్తాడండి? ధైర్యం ఇస్తాడు. అందుకే తిమోతికి పౌలు రాస్తా అంటాడు, తిమోతి శ్రమలు వస్తున్నాయని కృంగిపోకు, ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ పెరిగితనము కలిగిన ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆత్మ మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. యోహాను 1:8, అపోస్తులు 1:8లో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, బలం పొందుతారు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం ధ్యానించాం. పేతురు యోహానులను పట్టుకున్నారు, బెదిరించారు, దెబ్బలు కొట్టారు. ఇంకోసారి యేసునామములో ప్రకటన చేయొద్దని పంపిస్తే వాళ్ళు సంఘానికి వచ్చి చెప్తే సంఘం అంతా ప్రార్థన చేసింది. అప్పుడు ఆత్మచేత మళ్ళీ నింపబడ్డారు. అక్కడ బైబిల్ ఉంది. వారు ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించిరి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనల్ని బలపరుస్తాడో మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే పౌలు జీవితంలో చుట్టూ బెదిరింపులు, సంపుతామనే స్వరము ఆయనకి వినపడతా, అంటే చుట్టుపక్కల వాళ్ళు చంపుతారన్న పరిస్థితులు ఆయనకు ఉన్నప్పటికీ ఆయన ధైర్యంగా ఏం చేశాడు? బోధిస్తూ వచ్చాడు. అంతేకాదు గ్రీకు భాష మాట్లాడే యూదులతో ఏం చేశాడు? తర్కించాడు. ఆయన మాటలాడుచు తర్కించినాడు. యేసుక్రీస్తే దేవుడని తర్కించినాడు. అయితే చివరికి వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి. వాళ్ళు కూడా యెరూషలేములో ఉన్న యూదులు కూడా ఆయన ఏం చేయాలనుకున్నారు? చంపాలి అనుకున్నారు. సౌలుకు చూడండి, ఎక్కడ పోయినా కూడా ప్రమాదాలు ఎదురవుతున్నాయి. అటు దమస్కులో వాళ్ళు చంపబోయినారు, ఇటు యెరూషలేములో వీళ్ళు చంపబోతున్నారు. ఇప్పుడు 30వ వచనం, సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయాకు తోడుకొని వచ్చి ఎక్కడికి పంపారు? తార్సుకు పంపించారు. తార్సు అనేది ఎవరి ఊరండి? సౌలు యొక్క సొంత ఊరు. అందుకే పౌలే చెప్పినాడు, నేను తార్సులో పుట్టిన వాడను అన్నాడు. ఆయన సొంత ఊరు. అందుకే దేవుని పిల్లలు యెరూషలేములో ఉన్నవారు గమనించి, అయ్యా నువ్వు ఏడున్నా కూడా నేను చంపేటట్టున్నారు,
కాబట్టి నువ్వు నీ సొంతూరికి వెళ్ళమని చెప్పి తార్సుకు పంపించినారు. ఆ విధంగా దమస్కులో రక్షించబడ్డాడు. అక్కడి నుంచి బయలుదేరి యెరూషలేము వచ్చాడు. యెరూషలేము నుంచి ఇప్పుడు సౌలు ఎక్కడికి పోతున్నాడు? తార్సుకు సొంతూరికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా యోధా మత నాయకులు ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు 31వ వచనం. కావున యోదయ గలిలయ సమరయ దేశముల ఎందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. 31వ వచనములో 3 మాటలు ఉన్నాయి. సంఘము ఏమవుతుంది? క్షేమాభివృద్ధి నొందుచుంది. సంఘములు ఏముంది? సమాధానము కలిగి ఉంది. సంఘము సమాధానంగా ఉంది. 3వది సంఘము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉంది. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమైంది? సంఘము గొప్ప హింసకి గురైంది. కానీ ఆ సంఘమే ఇప్పుడు 31వ వచనానికి వచ్చేసరికి క్షేమాభివృద్ధి చెందుతుంది. సంఘము సమాధానం కలిగి ఉంది. సంఘం పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉంది. సంఘములు ఎప్పుడు క్షేమాభివృద్ధి ఉంటుంది? ఎప్పుడండి? సంఘము నెమ్మదిగా ఉన్నప్పుడే. అందుకే సౌలు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు సంఘం అంతా గలిబిలిగా ఉండే. ఎప్పుడైతే సౌలు మారిపోయినాడు, రక్షించబడ్డాడు, సంఘం ఏమైపోతుంది? క్షేమాభివృద్ధి. ఒకటే కింద ఏముంది? కట్టబడచ్చు అని ఉంది. సంఘము కట్టబడుతూ వచ్చింది. అనేకులు రక్షించబడి సంఘములో చేర్చబడుతూ వస్తున్నారు. సంఘము ఆత్మల చేత నింపబడుతూ సంఘము అభివృద్ధి చెందుతుంది. మనం గమనిస్తాం కదా. 8వ అధ్యాయంలో ఒకడు సౌలు అనేవాడు లేచి సంఘాన్ని ఏం చేయాలనుకున్నాడు? పూర్తిగా నాశనం చేద్దామనుకున్నాడు. కానీ అదే సౌలు రక్షించబడి సొంతూరికి వెళ్ళిపోయినాడు. ఇది చూడండి, ఇదే విచిత్రం బైబిల్లో. ఈ దేవునికి వ్యతిరేకంగా లేచాడు. కానీ ఒరే బాబు నువ్వేం చేయలేవురా అని చెప్పి రక్షించి ఏం చేశాడు? నువ్వు దమస్కులో ఉండి చంపుతారు, యెరూషలేము ఉండి చంపుతారు, మీ ఊరికే పో చక్కగా ఎందుకు అని ఊరికి పంపించి ఆ ఊరికి పోయిన తర్వాత సంఘం ఏమవుతుంది? ఇప్పుడు క్షేమాభివృద్ధి కట్టబడుతూ ఉంది. మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది సౌలులు లేచినా, ఎంతమంది సౌలు లాంటి వాళ్ళు సంఘానికి విరోధంగా నిలబడ్డా వాళ్ళందరినీ దేవుడేం చేస్తాడు? వాళ్ళను దర్శిస్తాడు, వాళ్ళు రక్షిస్తాడు. వాళ్ళు తప్పు తెలుసుకొని చివరికి తలదించుకొని మేము చేసింది తప్పురా అని చెప్పి సిగ్గుపడి చివరికి సొంతూరికి పోయి దేవుని ప్రకటించేటట్లు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. అదే నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. సౌలు సంఘానికి విరోధంగా లేచాడు, అయితే రక్షించాడు. అక్కడి నుంచి యెరూషలేము తెచ్చాడు, తర్వాత తార్సుకు పంపించినాడు. నాశనం చేద్దామనుకున్నాడేమో, మారిపోయినాడు. సంఘం అయితే దేవుని ఉద్దేశం చొప్పున క్షేమాభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అది ఆగడం లేదు. తర్వాత సమాధానము కలిగి ఉండెను. సంఘములో ఏముందంటే సమాధానం. సంఘములో ఎప్పుడు ఏముండాలి? సమాధానమే. దేవుడు సంఘములో సమాధానమే ఉండాలి. అందుకే ఆయన సమాధానమునకే కర్త. కొరింథీ పత్రికలు ఏముందంటే అంత గలిబిలో ఉంది. కొరింథీ పత్రిక అంతా చదవండి. 1వ అధ్యాయంలో భేదాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఉప్పొంగుతున్నారు. 3వ అధ్యాయంలో కలహాలు ఉన్నాయి. తర్వాత 5వ అధ్యాయంలో ఏమంటాడంటే అక్కడ ఒకని తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. జారత్వం అనే పాపం ఉంది. తర్వాత 6వ అధ్యాయానికి పోతే
కోర్టు కేసులు ఉన్నాయి. 7వ అధ్యాయానికి పోతే అక్కడ వివాహానికి వచ్చిన సమస్యలు ఉన్నాయి. 8వ అధ్యాయానికి పోతే విగ్రహానికి అర్పించిన తినే వాటి గురించిన సమస్యలు ఉన్నాయి. ఇట్లా కొరింథీ సంఘములో రకరకాల సమస్యలు ఉన్నాయి. 12వ అధ్యాయానికి వస్తే వరాలను కూర్చిన సమస్య ఉంది ఆడ. ఇవన్నిటి గురించి పౌలు రాస్తూ అంటాడు. ఏమని చివరిలో 14వ అధ్యాయంలో అంటాడు, దేవుడు సంఘములో సమాధానానికే కర్త, అల్లరికి కర్త కాడు. కాబట్టి సంఘములో మనం ఎప్పుడూ సమాధానాన్నే కోరుకోవాలి. సంఘం ఎప్పుడైతే సమాధానం ఉంటుందో సంఘము దేవుడు దానంతటా అదే అభివృద్ధి, క్షేమం, కొత్తవారు చేర్చబడతారు. తర్వాత పరిశుద్ధ ఆత్మ ఆదరణ కలిగి సంఘం ఏమవుతుంది? విస్తరించుచుండెను. ఎంత విస్తరిస్తుందంటే ఇక మనం కిందికి చదువుతాం. 32 నుంచి 34 వరకు చదివితే ఐనేయ అనేవాడు లుద్దాలో ఉంటాడు. పేతురు వాడిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఇప్పుడు 36 వచ్చేసరికి వెంటనే అతడు లేచెను, లుద్దాలో సారోనులో కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టి తిరిగిరి. చూడండి, లుద్దాలో ఉన్నవారంట, షారోన్లో కాపురం ఉన్న వారందరూ ప్రభు తట్టి తిరుగుతున్నారు. ఆత్మలు రక్షించబడుతున్నాయి, సంఘంలో చేర్చబడుతున్నాయి. సంఘం ఎంతగానో విస్తరిస్తుంది. సౌలు లేచినంత మాత్రాన సంఘం ఏం కాలేదు, విస్తరణ ఆగిపోలేదు. అందుకే మొన్న సుధాకరణ చెప్పాడు కదా, సంఘానికి పునాది యేసుప్రభువే, సంఘానికి కట్టువాడు పరిశుద్ధాత్ముడు, సంఘ ఆరంభకుడు యేసుప్రభు, సంఘ నిర్మాణకుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. కాబట్టి మనుషులు కట్టే సంఘాలు అయితే ఆగిపోతాయి, కానీ దేవుడు కట్టే సంఘం ఎన్నడూ ప్రభు వచ్చేంత వరకు నడుస్తూనే ఉంటుంది, నువ్వున్నా నేనున్నా లేకపోయినా. కాబట్టి ప్రియులారా, మనం చదువుకున్న ఈ భాగంలో ఒకటి, సౌలు శిష్యులను కలుసుకోవాలనుకున్నాడు, అంటే దేవుని పిల్లల సావాసాన్ని ఎదుగుతున్నాడు. రక్షించబడిన తర్వాత మనం దేవుని పిల్లల సావాసాన్ని ఆశించాలి. రెండవది, భయంకరమైన సౌలును దేవుడు మంచి వ్యక్తిగా మార్చాడు, కానీ శిష్యులు అది తెలియక భయపడుతున్నారు. క్రైస్తవ్యం అంటే చెడ్డ వ్యక్తులను మంచి వ్యక్తులుగా మార్చడమే క్రీస్తు యొక్క పద్ధతి. తర్వాత సౌలు నెమ్మది లేని ఒంటరి జీవితంలో ఉండగా బర్నబా ఏం చేశాడు? దగ్గరికి తీసుకొని ఆదరించి అపోస్తలులకి పరిచయము చేశాడు. తర్వాత నాలుగవది, పౌలు ఆత్మచేత నింపబడిన వాడు గనక ఆయన చంపాలని అందరూ చూస్తున్నా ఆయన బెదరడం లేదు, ధైర్యముతో ప్రభువును గురించి బోధిస్తున్నాడు. తర్వాత సౌలును అక్కడ కూడా యూదులు చంపాలని చూస్తే ఇప్పుడు ఎక్కడికి పోయాడు? తార్సుకు వెళ్ళిపోయాడు. సౌలు అనుకున్నవన్నీ ఫెయిల్ అయిపోయినాయి, దేవుని ఉద్దేశం నెరవేరింది. చివరికి సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి చెందుతుంది, సమాధానం కలిగి ఉంది, ఆదరణ పొంది సంఘము విస్తరిస్తుంది. కనుక పరిస్థితులను బట్టి దేవుని ప్రజలమైన మనం ఎప్పుడూ నిరుత్సాహపడద్దు. పరిస్థితులన్నిటినీ తారుమారు చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? ప్రభువుకు ఉంది. కనుక ఆ ప్రభు మీద విశ్వాసముతో ప్రభువుకు మనం ప్రార్థిస్తూ మన విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి. అంతేగాని పరిస్థితులను చూసి మనం కృంగిపోతే చివరికి మనమే నష్టపోతాం. మోకరించండి, ప్రార్థన